పాత అపార్ట్మెంట్ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి కథ ముగిసినట్టేనా అంటే, ఇప్పుడు ప్రస్తుతం అయితే గనక మహారాష్ట్రలో అమల్లో ఉన్నటువంటి కఠినమైన నిబంధనలు ఇప్పుడు బెంగుళూరులో కూడా అమలు చేయబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. త్వరలోనే ఈ నిబంధనలన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తామంటున్నారు కర్ణాటక ప్రభుత్వం. అసలు ఏమిటి చూస్తే గనక బెంగుళూరు దేశంలోనే బెస్ట్ మెట్రోపాలిటన్ సిటీలో ఒకటి. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ నగరం అయితే గనక అపార్ట్మెంట్ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్ కింద ఉంది. అయితే ఇప్పుడు గార్డెన్ సిటీలో ప్రస్తుతం కొత్త సమస్య అయితే తలెత్తుతుందంటున్నారు. నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సిబిడి, మల్లేశ్వరం వంటి చాలా అటుపక్క ప్రాంతాలన్నింటిలో కూడా 30 నుండి 40 ఏళ్ల నాటి పాత అపార్ట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు ప్రమాదకరంగా మారాయని చెప్తున్నారు. వాహనాలకి ఎలాగైతే 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి అయితే చేశారో, అలాగే పాతపడిన భవనాలకు సంబంధించి కూడా ఇప్పుడు కఠినమైన నిబంధనలు అయితే ప్రభుత్వం తీసుకురాబోతుంది. బెంగళూరు నగరంలో వయసు అయిపోయిన మొత్తం నగరంలో వయసు అయిపోయినటువంటి పాత బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, అంటే 1970, 80 ఆ తర్వాత మధ్యలో నిర్మించిన అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఆ 30 ఏళ్ళు దాటిన ప్రతి అపార్ట్మెంట్కి కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకునే గోడలపై పగుళ్ళు, తుప్పు పట్టిన పైపులు, లీకేజీ సమస్యలతో నివాసితులందరూ భయాందోళన మధ్య గడుపుతున్నారు. మల్లేశ్వరం, ఉల్సూర్ రోడ్, ఎంజీ రోడ్ వంటి ప్రధాన కీలక ప్రాంతాల్లో భవనాల్లోని లిఫ్ట్లు పనిచేయట్లేదు. ఆ లిఫ్ట్లు కానీ ఆధునిక పార్కింగ్ సదుపాయాలు కూడా లేకపోవడం అంటే ప్రధాన లోపం. ఇక అలాగే నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక అపార్ట్మెంట్ ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఓనర్షిప్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే కనుక తీసుకురాబోతోంది. సో బెంగళూరు అపార్ట్మెంట్స్ ఫెడరేషన్ BAF ప్రకారం ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే కనుక 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి అపార్ట్మెంటు కూడా తప్పనిసరిగా ఇక నుంచి స్ట్రక్చరల్ ఆడిట్ అంటే నిర్మాణ నాణ్యత పరీక్షను అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్ 30 ఇయర్స్ దాటిని, అలాగే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి టెస్ట్ తప్పనిసరి అని చెప్తున్నారు. భవనం నివసించడానికి గనక సురక్షితం కాదు అని తేలితే వెంటనే రీడెవలప్మెంట్ చేయాక తప్పదు. ఖచ్చితంగా రీడెవలప్మెంట్ అయితే మళ్ళీ పడగొట్టి కట్టుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర తరహాలో ఇక్కడ కూడా ఈ రీడెవలప్మెంట్ ప్రక్రియ సులభతరం చేయడమే చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అంటున్నారు. చాలా చోట్ల భవనాలు కూలిపోయి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యజమానులు ఎవరైతే ఉంటారో, అంటే ఒక యజమాని అయితే పోనేదో నిర్ణయం తీసుకోవచ్చు, అందులో 15 మంది, 20 మంది, 50 మంది ఇలా అంతమంది ఉంటారు. కొంతమంది డబ్బులు పెట్టగలరు, కొంతమంది పెట్టలేరు. సో యజమానులు రీడెవలప్మెంట్ని చాలా చోట్ల అడ్డుకుంటున్నారు. పాత జ్ఞాపకాలని లేదంటే అదనపు విస్తీర్ణ కోసం డిమాండ్లు, డెవలపర్లపై కొంతమంది డెవలప్ చేసేస్తామంటారు, వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం, ఇలా వీటికి కారణం అంటున్నారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్క యజమాని అభ్యంతరం చెప్పినా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కానీ ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం కొత్త చట్టం అమల్లోకి వస్తే మెజారిటీ యజమానులు అంగీకరిస్తే, అంటే మీ అపార్ట్మెంట్లో ఒక 50 మందో 30 మందో ఉన్నట్లయితే అందులో 50% అంగీకరించిన భవనం రీడెవలప్మెంట్ అయితే కనుక చేసేస్తారు. అపార్ట్మెంట్ రీడెవలప్మెంట్కి అయితే చేస్తారు. 50% అంగీకరిస్తే సరిపోతుంది. ఏదైనా బెంగళూరులో వయసు అయిపోయిన అపార్ట్మెంట్లు ఆధునిక హంగులతో కొత్త రూపు సంతరించుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది అంటున్నారు. త్వరలోనే ఈ కర్ణాటక ప్రభుత్వం మార్చిలో జరిగే బడ్జెట్లో ఈ బిల్లును ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని అయితే చూస్తోంది. ఈ బిల్లు గనక చట్టరూపం దాల్చితే ఆల్మోస్ట్ పలు అపార్ట్మెంట్ వాసులు పరోక్షంగా మేలు జరిగినట్టే అని చెప్తూ